మెగాస్టార్ ఎప్పటికీ ఇండస్ట్రీ పెద్దే. దాసరి నారాయణరావు గారి తర్వాత ఖచ్చితంగా ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ కర్మ. ఎందుకు చెప్తున్నామంటే ఆయన చేసిన అన్ని త్యాగాలు, అన్ని సేవలు ఈ రోజున్న తెలుగు ఇండస్ట్రీ నటులు ఎవ్వరూ చేయలేదు, చెయ్యబోరు, చెయ్యజాలరు. డబ్బుంటే సరికాదు, డబ్బుని 10 మందికి పంచినప్పుడే తన యొక్క మంచితనం, మంచి గుణం కనబడుతుంది. దానికి ఉదాహరణే చిరంజీవి గారు, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్. వీళ్ళు ప్రజల కోసం పుట్టిన మనుషులు. వీళ్ళకి ప్రజలంటే పిచ్చి ప్రేమ. అదంటారా? ఉదాహరణ కావాలా? ఎన్ని కావాలి చెప్పండి? ఒకటా రెండా? వందలు వేలు ఉన్నాయి ఉదాహరణలు. వర్ధమాన నటుల నుంచి సీనియర్ నటుల వరకు గౌరవించే ఏకైక తెలుగు సామ్రాజ్య అధినేత, తెలుగు వినీలాకాశ ఇంద్రుడు చిరంజీవి. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది నగ్న సత్యం. కనుక చిరంజీవి గారే ఇండస్ట్రీ పెద్ద. ఎన్ని చెప్తామండి ఆయన గొప్పతనంలో. బ్లడ్ బ్యాంక్ కోసం చెప్దామా, ఐ బ్యాంక్ కోసం చెప్దామా, ఆయన కరోనా టైంలో చేసిన సర్వీసుల కోసం చెప్దామా, పేద కళాకారులు వృద్ధుల్ని ఆదుకునే విధానంలో ఆయన చూపించే చొరవ కోసం మాట్లాడుకుందామా, ఇంకా ఎన్ని కావాలండి? ఆయన చేసిన గుప్తదానాల కోసం మాట్లాడుకుందామా, పేద కళాకారులకి ఆయన కల్పించిన మెడికల్ ఎయిడ్ కోసం మాట్లాడదామా, ఎక్కడో తమిళనాడులో ఉన్న ఒక యాక్టర్ కి కిడ్నీ మార్పిడికి 40 లక్షల పైగా సాయం చేసిన ఆ దాతృత్వం కోసం మాట్లాడుకుందామా? ఏం మాట్లాడుకుందాం చెప్పండి? కబడ్దా చిరంజీవి గారే ఇండస్ట్రీ పెద్ద. ఎవడ అవునన్నా కాదన్నా. దుర్మార్గులు, చెత్త మనుషులు, 10 పైసలు భిక్ష అయిన కూడా ఆయన కామెంట్ చేసిన ఆయన మాత్రం తొనకరు బెనకరు. ఎందుకంటే కుక్కలు వాగుతాయి, కుక్కలు అరుస్తాయి, కానీ ఏనుగు అరదు, ఏనుగు ఓంకరిస్తుంది. టైం వచ్చినప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. కనుక కుక్కలు మరుగుతే ఏనుగు పారిపోదు. ఈ విషయం ఆ మురుగే వ్యక్తులకు అర్థం కావాలి. ఎప్పుడు కూడా చిరంజీవి గారి ఫ్యామిలీ మీద ఏడ్చే కొందరు గొప్పోళ్ళు అని చెప్పుకునే నీచ సంస్కృతి గల మనుషుల కోసం మనం ఈ సందర్భం మాట్లాడుకోవడం వేస్ట్. కనుక చిరంజీవి గారే ఇండస్ట్రీ పెద్ద. మేము గొప్ప అని చెప్పుకొని వచ్చిన నటులు వాళ్ళ కోసం చెప్పడం వేస్ట్. వాళ్ళు ఈ సందర్భంగా వాళ్ళు తలంచుకోవడం కూడా వేస్ట్. ఎందుకంటే చెప్పుకుంటే పెద్దరికం రాదు, సమాజానికి ఉపయోగ పనులు చేస్తేనే పెద్దరికం వస్తుంది అని చూపించిన మహా మనిషి చిరంజీవి గారు. ఒక రకంగా చెప్పాలంటే దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు, ఇండస్ట్రీకి పనికొచ్చే పనులు చేశారు, చాలా మందికి సాయం చేశారు. కానీ చిరంజీవి గారి అంత దానగుణం లేకపోతే పనులు సహాయం చేయలేకపోయారు. దానికి ఎన్నో కారణాలు అయి ఉండవు. చిరంజీవి గారి దగ్గర సంపాదించే శక్తి ఉంది, దాన్ని పేద ప్రజలకి అవసరం ఉన్న కళాకారులకి పంచేంత దాన గుణం ఉంది. కనుక ఖచ్చితంగా చిరంజీవి గారే ఇండస్ట్రీ పెద్ద. ఆయనకున్న హిట్లు ఎవరికున్నాయండి? ఆయన చూడని డబ్బా, ఆయన చూడని ఎత్తుల సినీ వినీల్ ఆకాశంలో. కనుక చిరంజీవి గారితో ఎవరిని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సుమారుగా 25 నుంచి 30 సంవత్సరాల పాటుగా ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పుతూనే వచ్చారు. అదే విధంగా ఆయనకి 1 నుంచి 10 వరకు ఎవరు పోటీనే లేరు. 1 to 10 ఆయనే. ఎవరైనా 11 నుంచే స్టార్ట్ అయ్యారు. ఇది కొన్ని సందర్భాల్లో ఆయన విమర్శించిన ఎండమూరి వీరేంద్రనాథ్ గారే ఒక సందర్భంలో చెప్పారు, చిరంజీవి 1 to 10 అని. కనుక చిరంజీవి ఆల్వేజ్ చిరంజీవి. ఆయన అభిమానులకే కాదు, దురాభిమానులకు కూడా ఆయన మీద అభిమానం కలిగేటట్టు చేసుకో కెపాసిటీ ఉన్న గొప్ప నటుడు. ఈ సందర్భం మాట్లాడుతూ నారాయణమూర్తి గారు, చిరంజీవి గారు ఏఎన్ఆర్ గారు లాగా, అక్కినేని గారు లాగా చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు చెయ్యలేదు అని అన్నారు. నిజమే సార్, మీరు అన్నది మీ తరానికి చెందుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో జానపదాలు, ఆ రోజుల్లో ఒక విప్రనారాయణ లాంటి సినిమాలు ఆడేవి. ఇప్పుడు కావాల్సిందంతా ట్రెండ్ అయినప్పటికీ కూడా ఆయన ఒక మాస్ హీరో అయ్యుండి ఆయన తీసిన రుద్రవీణను మర్చిపోయారు సార్ మీరు. ఆయన తీసిన స్వయం కృషిని మర్చిపోయారు సార్ మీరు. ఆయన తీసిన ఆపద్బాంధవుని మర్చిపోయారు సార్. ఆయన తొలినాళ్ళలో తీసిన శుభలేఖను కూడా మర్చిపోయారు సార్. నారాయణమూర్తి గారు ఖచ్చితంగా ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకుంటే చాలా మంది హీరోల కన్నా ఈయన తీసిన సినిమాలు తక్కువ కాదు. ఒక దేవుడుగానో లేకపోతే ఒక భక్తుడిగానో ఇస్తేనే గొప్ప కాదు. ఈయన సమకాలీన చిత్ర పరిశ్రమలో తనకు వచ్చిన పాత్రలు చేస్తూనే తన అంతర్లీనంగా ఉన్నటువంటి నటనా వైదుష్యాన్ని చెప్పడానికి రుద్రవీణ లాంటి సినిమాలు సొంతంగా నిర్మించారు. అది మనం అందరం గుర్తు పెట్టుకోవాలి. అది సమాజానికి ఎంతో స్ఫూర్తినిచ్చే సినిమా. దాన్ని మనం ఫెయిల్ చేసాం, ఓడించాం, ఫ్లాప్ చేసాం. సార్ ఆయన ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు సార్ నటనలో. ఆయన్ని తీసిన సినిమాలు అర్థం చేసుకోవడంలో మనమే ఫెయిల్ అయ్యాం. ఒక ఆరాధన సినిమా చూడండి, అంత మాస్ యాక్టర్ గా ఉన్న రోజుల్లో ఆయన ఆరాధనలో ఈ రోజు కూడా ఆ పాటలు వింటుంటే ఎంత మధురంగా ఉంటాయి. ఎంత మంచి సినిమా సార్. అసలు చిరంజీవి గారు అన్ని పాత్రలు చేయగల సమర్థులే, కానీ ఆయన మాస్ పాత్రలో చూసిన ప్రేక్షకులు మాత్రమే ఆదరించలేరు. ఎందుకంటే ఆయన అలాగ చూడడానికి ఇష్టపడిపోయారు. ఎవ్వరికీ లేని క్రేజు, మోజు చిరంజీవి గారికే ఉంది. చిరంజీవి గారు
అన్ని రకాల పాత్రలు చేయగల సమర్థులు అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఆయన చేసి చూపించారు కూడా. కనుక చిరంజీవి గారే ఇండస్ట్రీ పెద్ద. ఆల్వేజ్ ఈజ్ నెంబర్ 1. కనుక చిరంజీవిగా గత సంవత్సరాలు వర్ధిల్లాలని తథాగతుడిని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ చిరంజీవి గారు. మీరంటే మాకెంతో మక్కువ. విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా మీ జనార్దన్.